ఈరోజు ఈ క్లాస్లో మనం సరళాదేశ సంధి గురించి మనం చెప్పుకోబోతున్నాం. సరళాదేశ సంధి ఆదేశ సంధుల్లో ఒకటిగా మనం సరళాదేశ సంధిని చెప్పుకోవచ్చు. ఆదేశ సంధులు గసడదవ ఆదేశ సంధి, సరళాదేశ సంధి ఇలా కొన్ని ఉన్నాయి. ఆదేశ సంధుల్లో సరళాదేశ సంధి కూడా ఒకటి. దీన్నే ధృత ప్రకృతిక సంధి అని కూడా అంటారు. విద్యార్థులు ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఒక్కొక్కసారి బిట్స్ అడిగినప్పుడు క్రింది వాటిలో ఏ సంధిని ధృత ప్రకృతిక సంధి అంటారు అన్నప్పుడు సరళాదేశ సంధి మీకు గుర్తుకు రావాలి. తెలియదు అని మీరు చెప్పుకోవద్దు. ధృత ప్రకృతిక సంధి అన్న సరళాదేశ సంధి అన్న ఒక్కటే. సరళాలు ఆదేశంగా వస్తాయి కాబట్టి సరళాదేశ సంధి అన్నారు. ధృత ప్రకృతికము కనిపిస్తుంది కాబట్టి ఇందులో ధృత ప్రకృతిక సంధి అన్నారు. ఇక్కడ ధృతము అంటే ఏంటి మొదటగా మనం చూద్దాం. ధృతము అంటే నకారాన్ని ధృతము అంటారు. అంటే పొల్లు అక్షరంతో ఉన్న, నాకి కొమ్మున్న, ఇలా నా ఒక పదం చివరిలో నకారం కనిపిస్తే మనకి దాన్ని ధృతము అంటారు. నకారాన్ని ధృతము అంటారు. ఇది గుర్తుపెట్టుకోండి. ధృతము చివరి గల పదాలను ధృత ప్రకృతికాలు అంటారు. ఈ ధృతముతో చివరగా వచ్చిన పదం ఉంటే ఇక్కడ పూచెను చూడండి, నకారం పొల్లాక్షరం. పూచెను ఇక్కడ కొమ్ముంది. ఇలా ఈ మొదటి పదం చివరి అక్షరం నకారంతో కనుక వస్తే వాటిని ధృత ప్రకృతికాలు అంటారు. ధృత ప్రకృతికాలు ఇక్కడ చూడండి, పూచెను ను ఇది ధృత ప్రకృతికం. తినెను అంటే తినెను పదంలో చివర నకారం వచ్చింది. చూచెన్ ఇక్కడ పొల్లక్షరం అయినప్పటికీ నకారం అది. చేసెన్, ఉండెన్ లేదు అంటే ఉండెను అంటే నకారం చివరిగా గల పదాలను ధృత ప్రకృతికాలు అంటారు. ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి దీన్ని ధృత ప్రకృతిక సంధి అన్నారు. ఇక్కడ సూత్రాలు చూద్దాం. సరళాదేశ సంధికి 2 సూత్రాలు ఉన్నాయి. సూత్రం 1 మనం చూసుకుంటే ధృత ప్రకృతికం మీది పరుషాలకు సరళాలు వస్తాయి. ధృత ప్రకృతికం మీది పరుషాలకు సరళాలు వస్తాయి. ధృత ప్రకృతికము అంటే ఏంటో మనం చూసాం. ధృత ప్రకృతికం అంటే ఏంటి? నకారం చివరిగా గల పదాలను ధృత ప్రకృతికం అంటారు. ఇలా వచ్చిన పదాలకంట సరళాలు చూడండి, ఇక్కడ పరుషాలకు సరళాలు వస్తాయంట. ఇలా మొదటి పదం చివరి అక్షరం నకారం వచ్చి రెండో పదం మొదటి అక్షరం పరుషాలు వస్తే అవి సరళాలుగా మారుతాయంట. మరి మనకి పరుషాలంటే ఏంటి, సరళాలంటే ఏంటి చిన్న తరగతుల్లో మీరు నేర్చుకున్నారు. కచట తపాలను పరుషాలు అంటారు. కచట తప ఈ అక్షరాలను పరుషాలు అంటారు. వర్గ ప్రథమాక్షరాలు ఇవి వర్ణమాలలో. గజడ దబాలను సరళాలు అంటారు. గజడ దబాలు సరళాలు, కచట తపాలు పరుషాలు. ఇవి మీకు గుర్తుపెట్టుకోవాలి సరళాదేశ సంధి. ఓకే, ఇక్కడ సూత్ర ప్రకారం చూద్దాం. ధృత ప్రకృతికం మీది పరుషాలకు సరళాలు వస్తాయి. సింపుల్. ఇక్కడ చూడండి, పూచెన్ ప్లస్ కలువలు. పూచెన్ ఈ మొదటి పదం చివరి అక్షరం నకారం వచ్చింది. వీటి మీద పరుషాలు. కలువలు రెండో పదం మొదటి అక్షరం కావుంది, ఇది కచ్చట తపాల్లో ఉంది కాబట్టి ఇది పరుషం. అంటే ఏంటి? ధృత ప్రకృతికం మీది పరుషాలకు. మీది అంటే వచ్చిన పదంలో మొదటి అక్షరం పరుషం ఉంటే ఇది కలిపినప్పుడు ఏమవుతుందంట? పూచెన్ కా అనేది మనకి గాగా మారాలి. కచ్చట తప్పాలు గజడ దబ్బాలుగా మారుతాయి అంటే అర్థం ఏంటి? రెండో పదం మొదటి పదం చివరి అక్షరం నకారం వచ్చి రెండో పదం మొదటి అక్షరం అంటే పరపదంలోని మొదటి అక్షరం కాగాని చాట తాప ఈ 5 అక్షరాల్లో ఏదైనా వస్తే కా అయితే గాగా మారాలి, చా అయితే జాగా మారాలి, టా డాగా మారాలి, తా దాగా మారాలి, పా బాగా మారాలి. ఈ కాంబినేషన్ మీరు గుర్తుపెట్టుకోండి. దీన్ని దృష్టిలో పెట్టుకొని ఇక్కడ విభజన జరిగి కలిసినప్పుడు మీకు ఏమొచ్చిందో మీరు గమనించుకోవాలి. పూచెన్ ప్లస్ కలువలు అంటే ధృత ప్రకృతికం మీది పరుషం. కా పరుషమే కదా, ఇది ధృత ప్రకృతికం కదా. మొదటి పదం చివరక్షరం ధృత ప్రకృతికం వచ్చింది, రెండో పదం మొదటి అక్షరం పరుషం వచ్చింది. మరి కలిపినప్పుడు సరళం అవుతుంది. సరళం అంటే కాయ దేనిగా మారాలి? గాగా మారాలి. కాబట్టి పూచెన్ గలువలు. ఇక్కడ చూడండి, కా గాగా మారింది. అలాగే దెసన్ ప్లస్ చూచి. దెసన్ జూచి. దెసన్ ధృత ప్రకృతికం, చ పరుషం, ఇక్కడ జ సరళంగా మారింది. దెసన్ జూచి. చేసెన్ ప్లస్ టక్కు. చేసెన్ డక్కు. టా అనేది
మనకి దేనిగా మారాలి, డాగా మారాలి. కాబట్టి టా ప్లేస్ లో డా వస్తుంది అంతే. చేసాను డక్కు. సరళాదేశ సంధి చాలా ఇంపార్టెంట్. చాలా సులువుగా మీరు గుర్తు పెట్టుకోగలరు. మొదటి పదం చివరక్షరం మీకు నకారం పొల్లుతో గాని నా కొమ్ముతో గాని మీకు కనిపించి అరసున్నా సున్నాతో గాని మీకు కనిపించిందంటే ఇక్కడ కచ్చడి తప్పాలు వచ్చాయేమో చూసుకోండి, అది గజడి దబాలుగా మారిందేమో చూసుకోండి. ఇక్కడ పాటిన్ ప్లస్ తప్ప, పాటిన్ దప్ప, తా అనేది దాగా మారింది. బడిన్ ప్లస్ పట్టి, బడిన్ బట్టి, పా అనేది బాగా మారాలి. ఎందుకంటే పా పరుషం, ఇది సరళాలుగా మారుతుంది కాబట్టి బాగా మారాలి. అదే రెండవ సూత్రం. కొన్ని సందర్భాలలో మనకి ఇలా కూడా మీకు కనిపించడం జరుగుతూ ఉంటది. పూచెను గలువలు, నాకి కొమ్ము వస్తుంది. పూచెన్ ప్లస్ కలువలు, పూచెను గలువలు. అంటే ఇక్కడ ఈ ఉకారంలో ఎలాంటి మార్పు రాకుండా కా అనేది గాగా మారడం కనిపిస్తూ ఉంటది. ఒక్కొక్క సందర్భంలో పూచన్ గలువలు అంటే ఈ గకారం అనేది నాకి ఒత్తుగా వెళ్ళిపోతుంది, అంటే కలిసిపోద్ది అనమాట. దాన్నే సంశ్లేష అంటారు. మీకు చెప్తాను సంశ్లేష. పూచన్ గలుగలు, పూచన్ గలుగలు, తోచన్ జుక్కలు, తోచన్ జుక్కలు, ఇలా. తర్వాత పూచన్ గలువలు ఒక్కోసారి సున్నా పూర్ణ బిందువుగా కూడా మనకు కనిపిస్తూ ఉంటది. అంటే గాకి ముందు ఈ నకారం పొల్లు అనేది మనకి సున్నాగా కూడా కనిపిస్తుంది. ఇలా ఈ రకాలుగా కూడా మనకు ఒక్కొక్కసారి సరళాదేశ సంధి ఉదాహరణలు మీకు కనిపిస్తూ ఉంటాయి. ఇలాంటప్పుడు మీరు గుర్తు పెట్టుకోవాల్సింది ఈ పొల్లు నకారం లేదంటే నకారం నాకు కొమ్ము గాని కచ్చడి తపాలు గజడి దబాలుగా మారడం గుర్తుపెట్టుకోండి. ఇక్కడ రెండవ సూత్రం మనం చూస్తే ఆదేశ సరళానికి ముందున్న ధృతానికి, ధృతం అంటే ఈ పొల్లక్షరాన్ని ధృతం అంటారు. ఆదేశ సరళానికి, ఆదేశ సరళాలు ఏంటి, ఆదేశం అవడం ఏంటి, కా ప్లేస్ లో గా రావడం, చా ప్లేస్ లో జా రావడం ఉన్నాయి కదా, చూడండి. అలా వస్తే ఆదేశ సరళానికి ముందున్న ధృతానికి బిందు సంశ్లేషాలు విభాషగా వస్తాయి. విభాషగా రావడం అంటే బిందు అంటే సున్నాగా రావడం. ఇందాక మనం చెప్పుకున్నాం బిందు అంటే సున్నాగా రావడం. ఇంకా సంశ్లేషాలు అంటే ఏంటి, ఇలా పూచన్ గలువలు నాకి గావత్తుగా మారిపోవడం. అంటే ఏంటి, అర్థవంతంగా మారడం, చక్కని పదం ఏర్పడడం. సంశ్లేషాలు అంటే చక్కని పదంగా అక్కడ ఏర్పడడం. పూచన్ గలువలు, తోచన్ జుక్కలు, తోచన్ ప్లస్ చుక్కలు, తోచన్ జుక్కలు, అంటే అలా అర్థవంతమైన పదంగా మారడమే సంశ్లేష. దాన్ని విభాషగా రావడం అంట. అంటే ఒక్కొక్కసారి సున్నాగా మారుతుంది, ఒక్కొక్కసారి మనకి ఇలా నావత్తు ఈ పొల్లు అక్షరానికి గావత్తు ఇలా చేరిపోతుంది. ఇలా కూడా కొన్ని సందర్భాల్లో జరుగుతూ ఉంటాయి. విద్యార్థులకు ఎక్కువగా ఉదాహరణలు మీరు గుర్తు పెట్టుకుంటే మాక్సిమం కచ్చడి తపాలు గజడి దబాలు ఈ పొల్లు అక్షరం నకారం అనేది దీన్నే ధృతము అంటారు. బిట్స్ లో కూడా అడుగుతూ ఉంటారు. క్రింది వాటిలో ధృతం అని ఏ అక్షరాన్ని అంటారు, నకారాన్ని ధృతము అంటారు. ఆ నకారం ఎలా చూడండి, నాకి కొమ్ము రావచ్చు, ఇలా పొల్లు అక్షరంగాను ఉండొచ్చు. తినేన్, పూచెను, చూచెన్, చేసెన్, ఉండెన్, క్రింది ఇవి అక్షరాలను ఏమంటారంటే ధృత ప్రకృతికాలు అంటారు. ఇలా కూడా బిట్స్ అడగొచ్చు. ఈ విధంగా సరళాలు ఆదేశంగా వస్తాయి కాబట్టి సరళాదేశ సంధి అన్నారు. ధృత ప్రకృతికి పదాలు పూర్వపదంలో వస్తాయి కాబట్టి ధృత ప్రకృతికి సంధి అన్నారు. ఓకేనా? ఇలా గుర్తుపెట్టుకొని ఇంకా కొన్ని ఎగ్జాంపుల్స్, ఈ సున్నాగా రావడం, ఈ అర్థవంతంగా సంశ్లేషగా ఏర్పడడం మీరు గుర్తుపెట్టుకోండి. విభాషగా అంటే ఏం లేదు, సున్నాగా మారడం, ఒక్కొక్కసారి సున్నాగా మారుతుంది, ఒక్కొక్కసారి ఇలా నాకి గావత్తుగా, ఇలా తోచని చుక్కలు అంటే అలా గావత్తులుగా అలా మారిపోతూ ఉంటాయి. దాన్ని విభాషగా రావడం అంటారు. మరికొన్ని ఉదాహరణలు మీ తెలుగు వాచకం నుంచి కానీ వేరే తరగతి తెలుగు వాచకంలోంచి కానీ సేకరించి ఈ సూత్ర ప్రకారం ఈ పదాలను సంధి కార్యం జరుగుతుందో లేదో మీరు గమనించుకుంటూ